ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మే 3 చరిత్రలో చోటు చేసుకున్న ముఖ్యమైన సంఘటనలు తెలుసుకుందాం. 1922 రేడియోను రూపొందించిన గులియెల్మో మార్కోనీకి నోబెల్ బహుమతి. గులియెల్మో మార్కోనీ రేడియో తరంగాలను ఉపయోగించి వైర్లెస్ కమ్యూనికేషన్ పద్ధతిని అభివృద్ధి చేసిన ఇటాలియన్ శాస్త్రజ్ఞుడు. నోబెల్ బహుమతిని పొందారు. ఆయన చేసిన ఈ విప్లవాత్మక ఆవిష్కరణ రేడియో ప్రసారాలు మరియు రేడియో సమాచార మార్పిడి పద్ధతులకు పునాది ఏర్పరిచింది. ఈ ఆవిష్కరణ ప్రపంచవ్యాప్తంగా దూరవాణి వ్యవస్థను అభివృద్ధి చేయడానికి కారణమయ్యింది. 1947 ప్రత్యేక విద్య కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రయోగాలు మొదలయ్యాయి. ఈ సంవత్సరంలో ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లల విద్య కోసం వివిధ పద్ధతులు మరియు పాఠశాలలు స్థాపించబడ్డాయి. ఇది ప్రత్యేక విద్యా సంస్కృతిని అభివృద్ధి చేసే దిశగా ముందుకెళ్లిన మైలురాయిగా మారింది. 1902 వాషింగ్టన్ డీసీ అధికారికంగా అమెరికా సంయుక్త రాష్ట్రాల రాజధానిగా స్థాపించబడింది. ప్రపంచంలో రాజకీయంగా అత్యంత ప్రాముఖ్యమైన నగరాలలో ఒకటిగా అభివృద్ధి చెందిన ఈ నగరం అప్పటి నుండి అమెరికా రాజకీయ పరిపాలనా వ్యవస్థకు కేంద్ర బిందువుగా మారింది. 1979 మార్గరెట్ థాచర్ బ్రిటన్ దేశానికి మొదటి మహిళా ప్రధానమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఐరన్ లేడీగా ప్రసిద్ధి చెందిన ఆమె పట్టుదలతో కూడిన నాయకత్వం ద్వారా బ్రిటన్ రాజకీయాల్లో గణనీయమైన మార్పులకు దారితీశారు. 1913 భారత తొలి చిత్రం రాజా హరిశ్చంద్ర విడుదలైంది. దాదాసాహెబ్ ఫాల్కే రూపొందించిన రాజా హరిశ్చంద్ర అనే మౌన చిత్రం విడుదలైంది. ఇది భారతీయ చలనచిత్ర పరిశ్రమకు పునాది వేసింది. పూర్తిగా భారతీయుల చేత నిర్మించబడిన తొలి చిత్రం ఇదే కావడం విశేషం. కాలం ముందుకు సాగుతున్న చరిత్రలో కొన్ని సంఘటనలు చిరస్థాయిగా నిలిచిపోతాయి. అలాంటి విశేషమైన సంఘటనలతో మళ్లీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూ ఉండండి PMC. ప్రతిక్షణం సత్యదర్శనం.